మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవగ్రహాలకు సంబంధించినటువంటి ఒక దీపారాధన ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి పరిస్థితి. ఎవరైతే జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, జాతకాలకు సంబంధించి ఎవరైతే మాకు ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది అని మీకు ఎవరైతే చెప్పి ఉన్నారో, దానికి సంబంధించి 9 రోజులు కూడా ఒక దీపారాధన అనేటువంటిది చేయడం వల్ల ఆల్మోస్ట్ మీకు 17 to 18 డేస్లోనే మీకు రిజల్ట్ కనబడేటువంటి ఈ యొక్క రెమెడీ. 9 రోజులు కూడా ఒక దీపారాధన నేను మీకు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. జాతకంలో ఎలాంటి దోషాలున్నా, మీకు నడిచేటువంటి దశ అంతర్దశలు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతంగా ఉండబోతాయి. అయితే ఇక్కడ మనకు ఇది ఆదివారంతో మొదలై మనకు సుమారుగా కూడా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది, సోమ, మళ్ళీ కూడా ఆదివారంతో మొదలైనటువంటి దీపారాధన మరలా ఆదివారంకు 8వ రోజు అవుతుంది, మరలా సోమవారానికి 9వ రోజు అవుతుంది. కనుక ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ దీపారాధన చేయండి. ఖచ్చితంగా చెప్తున్నా కదా, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అది ఆదివారం రోజు, సోమవారం రోజు మొదలు పెట్టండి. సుమారుగా కూడా సోమవారం రోజు ఒక 9 దీపాలు పెట్టండి. కంప్లీట్గా కూడా మట్టి ప్రమిదలు తీసుకోండి. ఒక చిన్న మట్టి ప్రమిద, దానిపై మరొక మట్టి ప్రమిద, అందులో చక్కగా కూడా నువ్వుల నూనె పోయాలి. ఒక 2 వత్తులు వేయండి. వేసి దీపారాధన చేయండి. సోమవారం చేసినటువంటి దీపారాధన ఇవి ఒక ప్లేటులో 9 దీపాలు కూడా పెట్టుకోవాలి. నువ్వుల నూనె పోసుకోవాలి. దీపారాధన చేయాలి. ఇందులో దీపారాధన చేసిన తర్వాత ఒక 3 కానీ 4 కానీ బియ్యపు గింజలు వేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి దీపంలో కూడా సోమవారం వెలిగించినటువంటి దీపారాధన. ఇక మంగళవారము వెలిగించినటువంటి దీపారాధన, మంగళవారము వెలిగించేటువంటి దీపారాధనలో విప్ప నూనెతో దీపారాధన చేయాలి. విప్ప నూనెతో దీపారాధన చేసి 9 దీపాలు కూడా చక్కగా వెలిగించుకోవాలి. వెలిగించుకొని ఇందులో మైసూరు పప్పు లేదా కందిపప్పు ఒక 3 గింజలు వేసుకునే ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించి చంద్రునికి వచ్చేసి ఈశ్వరునికి సంబంధించినటువంటి శ్లోకాలు, మంగళవారం వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ, లేదా కుజునికి సంబంధించినటువంటి అంగారక రుణ విమోచన స్తోత్రం కానీ, బుధవారం రోజు గణపతి నామాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, గురువారం రోజు దత్తాత్రేయ స్వామి మంత్రము కానీ లేదా దక్షిణామూర్తి శ్లోకం కానీ, శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి సంబంధించి, శనివారం రోజు చక్కగా కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 108 నామాలు, ఆదివారం రోజు చక్కగా కూడా మనకు సూర్య భగవాను యొక్క ఆదిత్య హృదయం, ఇలా చేసుకోవాలి. మంగళవారం అయిపోయింది కదా. ఇప్పుడు బుధవారం వచ్చేసి అష్టమూలిక తైలము. దీనితో మీరు ఖచ్చితంగా ఇవన్నీ లేకుండా నువ్వుల నూనె సరిపోతుంది. అవైలబుల్లో ఉంటే పెట్టుకోండి. దీపారాధన చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వీరు ఇందులో కొంత మనకు బుధవారం రోజు చేసేటువంటి యొక్క దీపారాధనలో మీరు దీపారాధన చేసిన తర్వాత చక్కగా కూడా అందులో కాస్త పెసరపప్పు, గ్రీన్ కలర్లో ఉండేటువంటి కొంత పెసరపప్పు వేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా అద్భుతమైన ఫలితం ఉంటుంది. లేదా 3 ఇలాచీలు వేయండి. 3 ఇలాచీలైనా వేయండి. ఇక గురువారం రోజు దీపారాధన చేసి చక్కగా నెయ్యితో గంధము వేయండి అందులో, లేదా పసుపు వేయండి. ఓకే. ఇక శుక్రవారం రోజు చేసేటువంటి దీపారాధనలో చక్కగా కూడా మీరు ఈ యొక్క ప్యూర్ ఆవు నెయ్యితో దీపారాధన చేసి గులాబీ రెక్క ఒకటి అందులో వేయండి. గులాబీ రెక్క అందులో వేసే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఇక శనివారం రోజు చేసేటువంటి దీపారాధనలో మీరు నల్ల నువ్వులు కానీ లేదా మనకు మినప్పప్పు, గుండు మినప్పప్పు కానీ బ్లాక్ కలర్లో ఉండేది, అది వేయండి. ఆదివారం రోజు చేసేటువంటి దీపారాధనలో మీరు మరలా ఇదే గుండు మినప్పప్పు కానీ లేదా మనకు గోధుమలు కానీ వేసే ప్రయత్నం చేయండి. ఇక సోమవారము చేసేటువంటి దీపారాధనలో దీపారాధన చేసిన తర్వాత ఇందులో తెల్ల నువ్వులు వేయండి. తెల్ల నువ్వులు వేయడం వల్ల ఇలా ఈ 9 దీపాలు కూడా మీ యొక్క జీవితాలను మార్చేసేటువంటి యొక్క 9 దీపాలు
దీపారాధన చేసి ఖచ్చితంగా కూడా మీరు అమ్మవారికి ఏ రోజుకు సంబంధించి ఆ రోజుకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ అన్నీ చెప్పి ఉన్నాను కనుక ఇవన్నీ చేసుకోండి. ఎందుకంటే రెమెడీస్ అనేటువంటివి కొన్ని వేలు ఉంటాయి అని చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకరీత్యా ఉండేటువంటి రెమెడీస్ అంటే దోషాలు కానీ, ఆ లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, ద్వితీయాధిపతి కానీ, మనీ రిలేటెడ్ అయితే, వివాహం అయితే సప్తమాధిపతి, ఇలా చూసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీ చేయడం వల్ల ఇంకా తొందరగా పనులు అవుతుంది. ఎందుకంటే ఈ రెమెడీస్ కాకుండా జాతక రీత్యా ఉండేటువంటి రెమెడీస్ అనేటువంటిది జాతకాన్ని చూసుకొని చేసేటువంటి రెమెడీస్ ఇంకా తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. కనుక వ్యక్తిగత జాతకానికై తప్పకుండా సంప్రదించండి. నేను మీ మురళీధర్ శర్మ. ఆల్ ద బెస్ట్.